హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి, అలానే హ్యాపీ సండే కూడా. సో కిందటి వారం వీడియో అయితే చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచిగా అంటే ఇప్పటి వరకు చేసిన ఎవ్రీ వీక్లో ఇది బెస్ట్ వీడియో అని చెప్పాలి. కిందటి వారంది కామెంట్లు బాగానే వచ్చాయి, లైక్లు కూడా బాగా కొట్టారనమాట. మీరు ఆ విధంగా సపోర్ట్ చేసినట్టయితే మాత్రం ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీక్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అలానే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కిందటి వారం ఎంతమంది అయితే కామెంట్లు పెట్టారో అందులో చాలా వరకు కామెంట్లు ఏంటంటే నేను త్వరలో వీడియోస్ చేద్దాం అనుకుంటున్న కామెంట్లే ఉన్నాయన్నమాట. సో అందుకే అన్ని కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు. దగ్గర ఒక 15 నుంచి 20 కామెంట్లు, అంటే ఈ వీక్ వచ్చిన ఒక 15-20 కామెంట్ల దాకా ఉంచానమాట. ఎందుకంటే వాటికి రెడీగా నేను వీడియోస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఎడిటింగ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ కామెంట్లకి రిప్లై ఇవ్వలేదు. సో ఎవరు ఏమనుకోవద్దు, మా కామెంట్లకి రిప్లై ఇవ్వలేదు ఏంటి అని మాత్రం, ఓకేనా? సో తప్పకుండా మీ కామెంట్లకి అయితే రిప్లై వస్తుంది వీడియో, ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, గ్రౌండ్ ఫ్లోర్ కింద 10 ఉంది, ఒక ఫ్లోర్ ఎక్కువగా 11 ఉంచొచ్చా బ్రో చెప్పండి అని అడుగుతున్నారు. అంటే పాత ఇల్లులు అన్నీ కూడా కిందన 10 feet హైటే ఉంటాయన్న. ఇప్పుడు మీరు రీసెంట్గా ఏదైతే కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఫాల్ సీలింగ్ పర్పస్ కింద 11 అడుగులు పెడుతున్నాం అనమాట. సో ఉండొచ్చు, అలా ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అల్ట్రాటెక్ సూపర్ అనేది పీపీసీ సిమెంట్ అని చూపిస్తుంది నెట్లో, కాంక్రీట్ వర్క్కి నాగార్జున వాడి స్లాబ్కి మంచిదని అడుగుతున్నారనమాట. సో అలా ఏం కాదన్న, అంటే అల్ట్రాటెక్ మీకు చూపించడం పీపీసీ అని చూపిస్తుంది అంటున్నారు, కానీ అల్ట్రాటెక్ సూపర్ అనేది మనం ప్లాస్టింగ్కి వాడచ్చు, బ్రిక్ వర్క్కి వాడచ్చు, కాంక్రీట్ వర్క్ కూడా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? సో మేమంతా అదే యూస్ చేస్తున్నాం, స్లాబ్, కాంక్రీటు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, ఎనీవన్ ఏ వర్క్ అయినా సరే అల్ట్రాటెక్ సూపర్ అయితే వాడచ్చు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ అన్న, మేము బేస్మెంట్ తరువాత 30 days కన్స్ట్రక్షన్ ఆపాము, మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. పిల్లర్ రాడ్స్ తుప్పట్టి అండ్ అలానే లాస్ట్ టైం తెచ్చిన స్టీల్ మిగిలింది, అది కూడా బాగా తుప్పు పట్టింది. ఆ మెటీరియల్ వాడవచ్చా ఇప్పుడు అని అడుగుతున్నారు అనమాట. అంటే వాడవచ్చా ఇప్పుడు అని అడుగుతున్నారు. సో 30 days అయితే ఏం ప్రాబ్లం లేదన్న. 30 days అంటే జనరల్గా 1 నెల రోజులు 2 నెలలు కన్స్ట్రక్షన్స్ అనేవి ఆగుతూ ఉంటాయి. సో వాటికైతే ఏం యూజ్ లేదు. అలానే మీరు లాస్ట్ టైం తెచ్చిన ఐరన్ మిగిలింది అంటున్నారు కదా, ఎక్కువగా ఐరన్ మిగిలినట్లయితే అది పిల్లర్స్కి అలానే స్లాబ్లో యూజ్ చేయకుండా మిగిలిన వర్క్స్లో యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం బెల్ట్ స్లాబ్ రన్ చేసిన అటువంటి వాటిలో అయితే యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఎక్కువగా తుప్పట్టింది అయితే యూజ్ చేయకూడదు, కానీ 30 days 60 days అయినా సరే పర్వాలేదు, అంతగా మీకు ఏం తుప్పు పట్టదు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, మేము స్లాబ్ వేసాము, మేము ఎలివేషన్తో కలిపి ఎస్ఎఫ్టీ రేట్ మాట్లాడాము, ఇప్పుడు మేస్త్రి అంటున్నాడు మీద మళ్ళీ స్లాబ్ వేయాలి, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది అంటున్నారు అన్న, నిజమేనా అని అంటున్నారు. సో అంటే ఇది మీరు ఎలివేషన్ ముందే మాట్లాడామంటున్నారు కదండి. సో ఎలివేషన్ ఎస్ఎఫ్టీ ఇంత పడుతుందని మాట్లాడారా, లేకపోతే ఆ ఫోటో చూపించి మాట్లాడారా అనేది క్లారిటీ లేదన్న. సో కన్ఫామ్గా మీరు ముందే ఫోటో చూపించినట్లయితే స్టార్టింగ్ మీరు మాట్లాడుకున్నారు కాబట్టి ఏం అవసరం లేదు. లేదంటే ఎలివేషన్కి ఇంత ఛార్జెస్ అవుతాయి, ఓకే అవి వర్క్ చేయండి అన్నారంటే పైన హెడ్ రూమ్ ఏదైతే వేస్తారో, అంటే మన మెట్ల దగ్గర రూమ్ ఉంటుంది కదండి హెడ్ రూమ్ అనేది, సో అది వేసినప్పుడు మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కంపల్సరీగా అడుగుతారన్న స్లాబ్కి, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బుట్ట కట్టకుండా రాడ్ పెట్టడం వలన నో యూజ్, 4 రాడ్స్తో బుట్ట కట్టుకోవాలి. అలానే ఇంకో కామెంట్ కూడా చూడండి. 4 రాడ్స్ పెట్టాలన్నా బెల్ట్కి, అప్పుడు క్రాక్స్ రాదు, 9 ఇంచీలకి అండ్ 4 ఇంచెస్కి అని అడుగుతున్నారు. మీరు చెప్పింది ఏంటంటే అన్న 7 feet హైట్లో బుట్ట కడతారనమాట. సో నేను ఆ కాంక్రీట్లో చెప్పింది అంటే లింటల్ కాంక్రీట్ కాకుండా సిల్ లెవెల్ కాంక్రీట్ బెల్ట్ అన్నాను కదా, దానికనమాట ఈ కామెంట్లు. ఈ సిల్ లెవెల్కి అయితే మాత్రం మనం ఒక 8 mm రాడ్ 4 inchesలో 9 ఇంచులు అయితే 2 రాడ్లు పెట్టి కాంక్రీట్ బెల్ట్ వేస్తే చాలన్న, ఓకేనా? డమ్మీగా వేయకూడదు, అంటే డమ్మీ కాంక్రీట్ వేస్తున్నారు కదా అలా వేయకూడదు, ఉట్టి కాంక్రీట్ వేసి నో యూజ్ అనమాట, రాడ్లు పెట్టి కాంక్రీట్ వేయొచ్చు, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఆ షార్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ ఇది కూడా. 9 inches కాంక్రీట్ బెల్ట్ వేస్తాము, మాకు తెలుసు, మనీ నువ్వు ఇస్తావా బ్రో అని అంటున్నారనమాట. సో అంటే ఆ కాంక్రీట్ బెల్ట్ వేయడం మంచిదని నేను చెప్పాను. సో అది మీరు ఫుల్ వీడియో చూడండి, నేను బ్రిక్ వర్క్ వీడియోలో చెప్పాను అనమాట. సో ఆ కాంక్రీట్ బెల్ట్ వేసి మనం కరెక్ట్గా వర్క్ చేయడానికి కూలీలు కూడా ఎక్స్ట్రా అవుతాయని కూడా నేను చెప్పాను. సో అది మీరు చూడలేదు అనుకుంటాను. సో ఓనర్కి మంచిగా వర్క్ కావాలంటే ఆయనే ఇస్తారన్న, ఓకేనా? అది నేనైతే ఇవ్వలేను. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఈ మేస్త్రులు అన్నీ చేస్తామంటారు, తీరా పని జరిగేటప్పుడు ఏదీ లేకుండా తరువాత అన్నీ కలుస్తాయిలే అని అంటూ
అది మా పని కాదు, ఇది మా పని కాదు, అది మా లెక్కలోకి రాదు అంటూ ముంచేస్తారు అని అంటున్నారనమాట. సో ఇది మేస్త్రీల తప్పు కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. మీరు పని జరిగేటప్పుడు ఏంటంటే అన్నీ చేస్తామనే చెప్తారన్న. నేనైనా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని వర్క్స్ చేస్తామని అంటాం, కానీ అందులో కొన్ని వర్క్స్ డివైడ్ చేసి ఉంటాయన్నమాట. ఈ వర్క్ వరకే ఇంత రేట్ అన్న, ఈ వర్క్ వరకు ఇంత రేట్ ఉంటుందని ఉంటుందన్నమాట. సో అది ఏరియా వైజ్గా మారుతాయి. అలానే చాలా దగ్గరలో చేంజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వర్క్ కలుపుతారు, ఒక్కొక్క వర్క్ కలపరు. సో దీని గురించి అయితే నేను కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బడ్జెట్ తక్కువలో పూర్తి చేయాలన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రదర్. వాళ్ళ దగ్గర డబ్బు అంతంత మాత్రమే ఉంటాయి, అందువల్లనే అలా అడుగుతారు. డబ్బు ఉంటే ఎవడైనా ఇష్టం వచ్చినట్లు చేయించుకోగలరు. డబ్బు లేకపోవడం వల్లే జనాలు ఈ విధంగా అడుగుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు అని చెప్తున్నారు. అది నాకు అర్థమైందన్న. కానీ మన దగ్గర డబ్బులు లేదని చెప్పేసి పని మొత్తం ఆ డబ్బులతోనే రుద్దేయాలనుకోవడం కూడా తప్పే కదన్న. మన దగ్గర ఉన్నంత వరకు నీట్గా చేయించుకుంటాం అనే మైండ్ సెట్తో ఉండడం వేరే, మన దగ్గర ఇంతే ఉంది, ఇంతలో మొత్తం పూర్తి అయిపోవాలి అనుకోవడం వేరే కదన్న. ఎందుకంటే మన దగ్గర కూలి పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా, లేబర్ వర్క్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కదన్న మన దగ్గర ఇంటికి కూలి పనికి వస్తున్నారు. సో వాళ్ళ కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. మన దగ్గర ఇంతే ఉంది, ఆ ఇంతలోనే మొత్తం అయిపోవాలంటే అది ఎలా పడితే అలా అయిపోద్ది అనమాట. సో మన దగ్గర ఉన్నది ఎంత, మనం దాన్ని ఎంతవరకు చేయించగలం అనే మైండ్ సెట్తో ఉంటే బాగుంటుంది. అంటే తప్పుగా ఉన్నారని నేను చెప్పట్లేదు, బట్ కానీ వర్క్ కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. తెల్లవారు 9 నుంచి సాయంకాలం 6 వరకు ఒళ్ళు ఓనం చేసుకొని తాపి పని చేస్తున్నారనమాట. నెక్స్ట్ జనరేషన్లో తాపి పని చేయడానికి మనుషులు ఉంటారో కూడా చెప్పలేము మనం. ఎందుకంటే ఇప్పుడున్న కుర్రోల్లో కావచ్చు, ఎవరు కూడా ఈ పని నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే అంత కష్టం ఈ పని. అలా కష్టపడుతున్న పని 3 రోజులు బాగా పని కనిపించి ఓనర్కి ఒకరోజు పని డల్ అయింది అనుకోండి, ఈరోజు మీరు ఆడుకున్నారు, ఈరోజు పని అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలానే ఈ అమౌంట్ కూడా అన్న మిగతా పనులన్నీ వేరే, తాపి పని ఒక్కటి వేరే అనమాట. ఎందుకంటే ఈ పని అన్ని పనులకి ఇంక్లూడింగ్. ఆ ఒక్క పని జరిగితేనే మిగతా వాళ్ళందరి పని రన్ అయ్యేది అనమాట. సో ఈ పని మనం ఎంత నీట్గా చేస్తే అంత బాగుంటుంది. ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది కదా, మన బాడీలో బోన్స్ అన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా స్కిన్, ఇవి బట్టలు, మనం వేసుకున్న నగలు, వాడే సెల్ ఫోన్లు, పెట్టుకున్న ఇయర్ ఫోన్స్, ఇవన్నీ మనం యూస్ చేయగలం. మన ఒంట్లోనే సత్తు లేకుండా మన ఎముకలన్నీ ఇదైపోతే ఇంకేం చేయగలం? నెక్స్ట్ జనరేషన్ గురించి కదా మనం కష్టపడి ఇల్లు కడుతుంది. ఇప్పుడు మనకంటే సొంత ఇల్లు లేదు, మన తల్లిదండ్రులు సంపాదించలేదు ఇల్లు అనేది. సో మనం మన పిల్లలకైనా సరే ఒక ల్యాండ్ మార్క్ చూపించాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కష్టపడి కట్టుకుంటున్నారు. అది డబ్బు ఉన్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళతో పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేది నెక్స్ట్ జనరేషన్. అంటే మన పిల్లల గురించి ఆలోచించే, వాళ్ళ గురించి ఆలోచించి మనం కడుతున్నప్పుడు క్వాలిటీగా వర్క్ చేయించుకోవడంలో తప్పేముందన్న. మన దగ్గర డబ్బులు లేవా, ఫాల్ సీలింగ్ ఆపండి. డబ్బులు లేవా, పుట్టిలు పెట్టుకోవడం ఆపేయండి, టైల్స్ ఆపేయండి, తాపి పని వరకు నీట్గా చేయించుకోండి. డబ్బులు ఉన్నప్పుడల్లా మిగతా పనులు చేయించుకోవచ్చు. అంతేగాని నేను 10 లక్షలే పట్టుకున్నాను, 10 లక్షల్లో నాకు మొత్తం అయిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 లక్షలు బడ్జెట్ అనుకున్న ఇల్లు, అక్కడ 10 లక్షలే ఉంది, ఆ 10 లక్షల్లో మొత్తం క్లోజ్ అయిపోవాలి అనుకొని చెప్పేసి పనులన్నీ స్కిప్ చేసి పాడు చేసుకోవడం ఎందుకు అనేది నా ఉద్దేశం. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే అదే అన్న, వర్క్ నలుగురికి తెలియాలి, ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది, ఏ విధంగా చేయించుకోకపోతే ఎలా ఉంటుంది అనేది తెలిస్తే, సో దానికి బడ్జెట్ పెట్టాలా లేదని ఒక 10 మందిలో ఒక ఇద్దరైనా మారరా నా వీడియోస్ చూసి అనేది నా ప్రయత్నం అనమాట. సో మీరు ఇలా చెప్తున్నారని నేను ఏం తప్పుగా అనుకోవట్లేదు. సో అర్థం చేసుకుంటారో నా మనవి. నేను చెప్పే దాంట్లో ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే మన్నించండి, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఈ కామెంట్ వచ్చేసి ఇన్స్టా కామెంట్ అనమాట, టేప్ గురించి. సో టేప్ అంటించడానికి 2 లేదా 3 కూలీలు ఎందుకు అవుతాయి, అదేమన్నా పెద్ద పనా అన్న కూలీలు అవ్వడానికి అని పెట్టారనమాట. ఓకే అన్న, టేప్ అంటించడానికి కూలీలు అవ్వు, ఆ టేప్ ఏదో పెద్ద పని కాదంటున్నారు కదా, మీరు అంటించేసేయండి, ఓకేనా? ప్రతిదానికి ఎంతేనన్నా, ఇంకా మనం మారమా మనం? నేను 2-3 కూలీలు అనేది సైట్ను బట్టి, అంటే ఒక సైట్కి ఎక్కువ అవ్వచ్చు, ఒక సైట్కి తక్కువ అవ్వచ్చు, ఒక సైట్ పూటలో అంటించేయచ్చు. సో నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను తప్ప ఇంకేం లేదనమాట, ఓకేనా? సో ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయన్న, ఆ కామెంట్లు మీకు చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను, చూడండి. ఓకే, ఈ కామెంట్ చూడండి. బ్రో 350 రూపీస్ స్క్వేర్ ఫీట్ అంటున్నారు, కరెంట్ వర్క్ మీదేనా అని అంటున్నారనమాట, ఓకేనన్నా? అలానే ఇంకొకటి, నాకు ఒక డౌట్ బ్రో, నువ్వు 350 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ తీసుకొని ఎలివేషన్కి మళ్ళీ 200 అని అడుగుతున్నారు, ఓకేనా? అలానే ఈ కామెంట్ అయితే ఇంకా కొంచెం ఘోరంగా ఉందనే చెప్పాలి. మంచిగా కనిపించి పెద్ద ఒక్కగాడివిగా ఉన్నావు, ఎక్కడ 350 రూపీస్ దొబ్బుతున్నావు, ఎలివేషన్ రాదు, కాంపౌండ్ వాల్ రాదు, 3 ఫీట్ కన్నా హైట్ రాదు, మాది శ్రీకాకుళం, ఇప్పుడు ముందు 4 ఫీట్ కడుతున్నారు ఫౌండేషన్ విత్ కాంపౌండ్ వాల్ అండ్ ఎలివేషన్కి
దానికి 280కి అంటే కామెంట్స్ చదవడానికి కూడా నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఓకేనా. సో అందుకే అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే నేను కష్టపడుతున్నాను, నా వర్క్ స్టైల్ ఇది, నా వర్క్కి ఇంత ఖర్చు అవుద్దని చెప్పేసి వీడియోస్తో సహా నేను పెడుతున్నాను అనమాట. ఓకేనా. సో డైలీ వైజ్గా కూడా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, ఏ రోజు ఎంత కూలీలు తీసుకున్నాము, ఏ రోజు ఏంటి అనేది కూడా. ఓకేనన్నా. సో ఈ వర్క్ అనేది నేను చెప్పింది ఒకటి, మీకు అక్కడ జరుగుతున్నది ఒకటి అవ్వచ్చు అన్న. సో అందరికి ఇలానే ఉండాలని ఏం లేదు. యగ్భావం తద్భవతే, మతి ఎంతో గతి అంతే. మీరు 280కి చేస్తే 250 కూడా చేసేవాళ్ళు ఉన్నారు, 250కి చేస్తే 200 కూడా చేసేవాళ్ళు ఉంటారు. నా రేట్ ఇది, నా వర్క్ స్టైల్ ఇదే నేను చెప్తున్నాను తప్ప ఇదే రేటు అని నేను చెప్పట్లేదు. మంచిగా పని చేయించుకోవాలంటే దానికి తగ్గట్టు రేట్ అవుతుంది అనమాట. ఓకేనన్నా. సో ఈ కామెంట్లు అంటే ఇలా వచ్చిన కామెంట్లన్నీ ఏది మరి ఎందుకన్నా చెప్తున్నావు అంటే అన్న, ఒకరి వల్ల మన ఇల్లు మనం పాడు చేసుకోకూడదని. అంటే ఇప్పుడు ఈ కామెంట్లు చూసి వేరే వాళ్ళు 280కే చేసేస్తున్నారంట కదా అని చెప్పేసి వాళ్ళ ఇల్లు పాడు చేసుకున్నారనమాట. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే అన్న, మీ ఇంటి పని జరుగుతున్నప్పుడు ఇలా కామెంట్లు చూసి, లేకపోతే వేరే చుట్టాలు చెప్పారని, పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంటికి తక్కువైందని ఇవన్నీ పట్టించుకోవద్దన్న. ఓకేనా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ మన పక్కిళ్ళు వారు ఒక ఇల్లు కట్టించవచ్చు, కొత్త ఇల్లు వేరే ఏరియాలో. ఆ ఏరియాలో వాటర్ లేకపోవచ్చు అనమాట. గుమ్ములు తవ్వినప్పుడు నీరు రాకపోవచ్చు. గుమ్ములన్నీ ఒకే రోజులో తవ్వేసి పుట్టింగ్ కాంక్రీట్ వేయచ్చు. మీ ఏరియాలో వాటర్ శాతం ఎక్కువ ఉండొచ్చు, అక్కడ గుమ్ములు తవ్వుతున్నప్పుడు వాటర్ రావచ్చు, అది ఊరి నీరంతా తోడుకొని తవ్వాలన్నమాట. అక్కడ వర్క్ ఒకటే కానీ ఆ పని మారుతుంది అనమాట. ఇక్కడ నీరు ఇంకుతున్నాయి, అక్కడ నీరు ఇంకట్లేదు. అలానే కొన్ని పనులకు ఫౌండేషన్ హైట్ మారుతుంది, కొన్నిటికి ఏంటంటే కాలం బాక్సులు మారుతాయి, కొన్నిటికి ఐరన్ వర్క్ మారుతుంది. సో ఇదంతా కూడా నేను కన్ఫర్మ్గా మీకు రెగ్యులర్ వీడియోస్లో, అంటే నేను ఏం ప్లాన్ చేస్తానంటే ఒక 100 days షార్ట్ వీడియోస్ అనేవి ప్లాన్ చేస్తానన్న. అందులో లేబర్ కాంట్రాక్ట్ గురించి 100 వీడియోలు అనమాట. 100 days. ఈ 100 days కూడా పనిలో ప్రతి ఒక్కటి, అంటే మనం ముగ్గేసిన దగ్గర నుంచి ఇల్లు గృహప్రవేశం చేసినంత వరకు ప్రతి ఒక్క వీడియోలో మేస్త్రి పనికి ఏది సంబంధం ఉంటుంది, ఏది సంబంధం ఉండదు, ఏవేవి ఎక్కడెక్కడ పనులు పెరుగుతాయి, ఎక్కడెక్కడ పనులు తగ్గుతాయి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనన్నా. సో తప్పకుండా దానికి తగ్గట్టు అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. అలానే ఇప్పుడు ఇలా కామెంట్లు పెట్టే ముందు ఏదైనా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనే తర్వాత అన్న ఏదైనా ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే నేను మీ ఓపెన్గా ఎలా కంటెంట్ ఇస్తున్నానో మీరు నన్ను అలానే అడగొచ్చు, అదైతే నేను తప్పు అనట్లేదు. కానీ అడిగేదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుందన్న. నేను ఎంత మంచిగా కష్టపడి వీడియోస్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు నేను వీడియో చేస్తున్నాను, ఈరోజు వీడియో చేయడానికి నా వర్క్ అంతా ఆపుకొని మార్నింగ్ అంతా ఈ కామెంట్లన్నీ ఎత్తుక్కొని అవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఈవినింగ్ మేడ మీదకి మధ్యాహ్నం ఎర్రటి ఎండతో వస్తే ఇప్పుడు సాయంకాలం అవుతుందన్నమాట. ఇదంతా చేసి నేను ఎడిటింగ్ చేసి వదలాలి. ఈరోజు నా కూలీ లాసు. మీరు అలానే ఎవ్రీ వీక్ వీడియో మీరు చూసినట్లయితే 5K వ్యూస్, 3K వ్యూస్, 2K ఇలానే వ్యూస్ ఉంటాయన్నమాట. సో వాటికి వచ్చే అమౌంట్ కూడా $1 లోపే ఉంటుందన్న, అంటే ₹80 లోపే అనమాట. కానీ దీనికోసం నేను రోజంతా కష్టపడాలి. నా కూలి కూడా మానుకొని నేను వీడియో చేస్తున్నానంటే అర్థం చేసుకున్నాను. అంటే మీ గురించి నేను ఇక్కడ మీరు పెట్టే కామెంట్కి రిప్లై ఇవ్వడం కోసం నేను ఒక రోజు నా టైం కేటాయిస్తున్నాను అనమాట. సో అటువంటి దానికి మీరు ఇలా ఏవి పడితే అవి, మొబైల్ ఉంది కదా చేతిలోని, ఏ బ్యాడ్ కామెంట్లు పెడితే ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టకుండా, ఎందుకంటే నేను కష్టపడి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు రోజంతా కష్టపడి లాస్ట్లో నువ్వు వాడుకుంటున్నావు అంటే మీకు ఎంత కష్టంగా ఉంటుంది. లేదంటే ఒక పని గురించి మనం మనస్ఫూర్తిగా కష్టపడినప్పుడు ఆ పనిని ఎవరైనా చిన్న లోటుపాట్లు ఎంచితే చాలా బాధగా ఉంటుంది అన్నమాట, తీసుకోలేము అసలు. సో నేను ఇంత కష్టపడి మీకోసం నేను ఇంత కంటెంట్ వీడియోస్ చెప్పి పని ఇలా చేయించుకోండి, ఇంత నీట్గా చేయించుకుంటే మీ ఇల్లు బాగుంటుంది ఇన్ని చెప్పిన దానికి ఏమో నాకు ఇటువంటి కామెంట్లు పెట్టి ఇలా తిడితే ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్న. నేను చెప్పడం తప్పు అనట్లేదు, ఎందుకంటే మన వర్క్ అందరికీ ఇలానే నచ్చాలి, లేదా నేను చెప్పిన డబ్బులు అందరికీ నచ్చాలని ఏం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ మనం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకి కొంచెం అర్థమైనట్టు నీట్గా చెప్పగలిగితే మంచిదే కదన్నా. సో నేనేమంటున్నానంటే, నేనేం మీకు పుట్టుకతో శత్రువును కాదన్న, లేకపోతే మీరు నేను కొట్టుకోవడం కూడా కాదు, లేకపోతే నేను మిమ్మల్ని ఒక మాట తిట్టట్లేదు, మీరు నన్ను. కానీ ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకేనా. సో చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టి ఎలా పడితే అలా మాత్రం దయచేసి పెట్టొద్దు. ఓకేనన్నా. మీరు అర్థం చేసుకుంటారని నా మనవి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.